ఆయనకి ఆ పెళ్లి ఇష్టం లేదు. నువ్వు నిజము చెప్పావు. నేను ధైర్యంగా పోరాడతాను. నువ్వింటికి వెళ్ళు, నేను అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళమ్మా. జైలుకు వెళ్ళినా బెయిల్ మీద తీసుకొచ్చారు. ఇంకెలా ఈ పెళ్లిని ఆపాలి? సారీ అక్షర, ఇదంతా ఈ పెళ్లి ఆగే వరకే. అది నాన్న జరిగింది. మంచి పని చేశాడు. ఇలానే అక్షరకు సహకరించి అసలు ఈ పెళ్లి జరగకుండా చేయండి. రాముడికి ఉడత సహాయంలా మనం అక్షరకు ఉపయోగపడినా చాలు. మిగతాది నా కోడలు చూసుకుంటుంది. రండి. నమస్కారం కాశీనాథ్ గారు. ఎవరొచ్చారో చూడండి. రండి. అమ్మా అమ్మా, బుజ్జమ్మ, బుజ్జమ్మ గారే. ఆవిడింటికి నువ్వు ఆహ్వానించడం ఏంటయ్యా చిరాగ్గా? బెయిల్ మీద తీసుకొచ్చింది మేమే. అత్తయ్యని వెళ్ళి బెయిల్ మీద కూడా తీసుకొచ్చేశారు. అక్షర ఇంటికి వెళ్ళిందో లేదో. వదినా, వదిలేశారా? అబ్బా, విడిపించుకొచ్చామండి. అబ్బాయి పెళ్లిని కనతల్లి చూడాలి కదా. ఏ నమ్మకంతో మీరు ఆ మాట అంటున్నారు? లేకపోతే ఆస్తి రాసివ్వాల్సి ఉంటుంది కాశీనాథ్ గారు. నా మాటని నేను నిలబెట్టుకొని ఎడల నష్టపరిహారంగా నా యావదాస్తి వారికి రాసివ్వడం జరుగుతుంది. ఆస్తి రాసివ్వటం ఏంటి వదినా? అది మా ఒప్పందం లేండి. మాకు బుజ్జమ్మ గారు చేసిన వాగ్దానం. కరెక్టే కదా బుజ్జమ్మ గారు? పెళ్లి చేయని పక్షంలో మీ ఆస్తి మాకు రాసివ్వాలి. అంతవరకు వెళ్ళకూడదంటే పెళ్లి జరగాలి. మీకు వేరే దారి లేదు. జరిగి తీరాలి. జరగదు. పిన్ని చెప్పినట్టున్నారు. అక్షర వచ్చేసింది. చెప్పాగా, జరగదు. జరగకపోతే బుజ్జమ్మ గారు మాకు ఆస్తి రాసివ్వాలండి. దానికి పర్మిషన్ ఇవ్వను. మీ పర్మిషన్ ఎవరికి కావాలండి? హలో సుజాత గారు, నేను రోడ్డున పోయే దానమ్మని కాదు. ఎవ్వరికి దానం చేసేస్తున్నా చూస్తూ ఊరుకోవడానికి. ఈ ఇంటి కోడల్ని. ఎట్టి పరిస్థితుల్లో నా ఆస్తి మాత్రం పోనివ్వను.
ఏంటండి బుజ్జమ్మ గారు, మీరు దేనికి నోరు మెదపరు? ఏమని మాట్లాడతారు? నా కోడలు చెప్తుంది నిజమే కదయ్యా. అంటే ఆవిడికి రాసిస్తారా? రాసివ్వడం ఏంటి? తీసుకునే హక్కు నాకుంది. అక్షర ఆస్తి కోసం ఆశపడదు. ఇందులో ఏదో కిటుకుంది. అంటే ఆస్తి కోసం అన్నమాట ఇదంతా. మీ ఒపీనియన్ ఎవరికి కావాలి? మొత్తం మీకే రాసిస్తానంటే ఛాన్సే లేదు. ఓహో, పాట రాసిస్తే ఛాన్స్ ఉంటుందా? వదిలేస్తారా? అలా అని పెళ్లి జరిపిస్తాను అన్నా చూస్తూ ఊరుకోను. మైండ్ ఇట్. వేలికేస్తే కాలికేస్తారు, కాలికేస్తే వేలికేస్తారు. ఇలాంటివేవో ఉంటాయనే రేపు రిజిస్టర్ మ్యారేజ్ పెట్టుకుందామంటున్నాను. మాట్లాడరేంటండి? ఏం మాట్లాడినా మీకిచ్చిన మాట ఎంత నిజమో అటు మాట్లాడుతుంది నిజమే కదా. అందుకని మాకు అన్యాయం చేస్తామంటారా? రేపు గనక రిజిస్టర్ మ్యారేజ్ జరగలేదో మీరు మాకు యావదాస్తి ఇస్తామని రాసిచ్చిన నోటు మీడియాకు చూపించి మీ మోసాన్ని బయటపెట్టి మరి మీ పరువంతా తీస్తాను బుజ్జమ్మ గారు. ఇప్పుడే చెప్తున్నాను. అంతవరకు వీళ్ళని వెళ్ళనివ్వకూడదు. ఇక్కడే తెలివి ఉపయోగించాలి. ఇప్పుడు మీరేది తేల్చకపోతే చెప్పింది 100కి 100 పాళ్ళు చేస్తాను. చేస్తాను. ఏంటి మీరు చేసేది? మీడియా వరకు వెళ్ళి నా ఆస్తి మొత్తం కొట్టేద్దామని చూస్తున్నారా? అప్పటి వరకు నేను చేతులు కట్టుకుని కూర్చుంటాను. మరి నా పర్మిషన్ లేకుండా పెళ్లి జరగదు, ఆస్తి కూడా పోదు. ఇప్పుడే జడ్జి గారికి నా తరపున విజ్ఞప్తి చేసుకుంటూ విన్నతి పత్రం రాస్తాను. ఏం రాస్తారు? మీరేదో మీడియాకి చెప్తాను అన్నారు కదా, ఇక నేను రాయాల్సింది ముంచేటట్టే ఉందండి. జడ్జి వరకు వెళ్ళిందంటే అసలు విడాకులు కాకుండా పెళ్లిలా చేస్తారని ఆపేస్తారు. అలా చెయ్యదే.
ఇంకా మీ పరువు మర్యాదల గురించి నేనేంటి ఆలోచించేది? రాసిస్తాను. అంతవరకు వెళ్ళదనుకుంటే వెళ్ళిపోతుందే. మనము తగ్గొద్దు నాన్న. రాసుకోండి. మీరు రాసేది మీరు రాయండి, మేం మీడియాకు చూపించేది మేము చూపిస్తాం. చూపిస్తారు. అసలు మీరేమనుకుంటున్నారండి? ఆస్తి అనుకుంటున్నారా, మరమరాలు అనుకుంటున్నారా? నాయన యావదాస్తిని ఎలా ఇచ్చేస్తావు వదినా? ఏ పిల్లాడిని ఇచ్చిన తల్లిని నాకు ఇయ్యొచ్చుగా. అదే నా మనోరాలకి ఇయ్యొచ్చు కదా అని. ఆల్రెడీ ఇచ్చారు. అయితే అప్పనంగా మొత్తం మీకు ఇవ్వాలా? దీనికి నేను ససేమీరా ఒప్పుకోను. నా కొడుకు లాయరు. ఎరా అన్యాయంగా నేను వాదించనమ్మా. ఇది న్యాయమే కదరా? అది మీరు కాదు, జడ్జి గారు చెప్తారు. ఇదెక్కడ గోలంట? ఆస్తి కోసం కాపు కాస్తుంటే ఈ కాకులు ఎత్తుకుపోయేలా ఉన్నారే. మేము చెప్తాం మీడియాకి, సమస్య లేదు. మీరేం చేసుకుంటే నాకెందుకు? నాకు కావాల్సింది నాకే కావాలి. అందుకని వదిన పరువు ప్రతిష్టలు తీస్తావా అక్షరా? నాకు నేనే ముఖ్యం. చాలా. ఇప్పుడే చూసుకోండి. రేపు ఇలా రాసిందేంటి అలా రాసిందేంటి అని అనొద్దు. రాసిందైతే జడ్జి గారి దగ్గరికి వెళ్ళి తీరుతుంది. ఎవ్వరూ ఆపలేరు. కన్ఫర్మ్. ఇటివ్వమ్మ చూస్తాను. అత్తయ్య గారు, మీరు రేపు రిజిస్టర్ మ్యారేజ్ కి ఒప్పు. చూస్తుంటే చిరాకేస్తుంది. నీ గురించే మాట్లాడామనిపిస్తుంది.
విలువిచ్చామని మా మీద మాకే కోపం వస్తుంది. మొదటిసారి నా చెల్లి మనస్తత్వం ఇదా అని తెలిసి అసహ్యం వేస్తోంది. మా గురించి ఇంత ఘోరంగా రాస్తావమ్మా? నిన్న నా కోడలు అనుకుంది. వాళ్లకు మాట ఇచ్చిందే కరెక్ట్. అవునమ్మా, నీ మాటే నిలుస్తుంది. రేపు రిజిస్టర్ మ్యారేజ్ జరుగుతుంది. మా సపోర్ట్ ఈ క్షణం నుంచి మా తమ్ముడికే. మాది కూడా. రాజేష్, మీ మీద మాకున్న అభిప్రాయాన్ని మార్చేశారు. మీరు మాకు నచ్చలేదు. ఇంకా చూస్తావే, ఇక్కడి నుంచి వెళ్ళు. సారీ అక్షర, నువ్వు మాట్లాడమన్నావనే మాట్లాడుతున్నావు. ఇంకొకటి రాద్దామనుకుంటున్నారేమో బాబు. ఎన్ని రాస్తే ఏంటి, మా మనసులో లేనప్పుడు. అద్దీ బాబు, అర్థమైంది కదండి అక్షర గారు. వీళ్ళకి మీరు చేసే పనులు నచ్చలేదు, మీరు కూడా నచ్చలేదు. అందుకే వద్దు అనుకున్నారు. ఇప్పుడు అదే అంటున్నారు. ఇదంతా నాటకం రా వెధవా. అదే కదా బాబు నిజం. 100కి 100 పాళ్ళు. మీరు వెళ్ళండి మావయ్య గారు. రేపు అమ్మని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వస్తాం. పెళ్లి ఎలా జరగదో చూస్తాం. మీరింత భరోసా ఇస్తున్నా ఇలా అంటున్నానని వేరేలా అనుకోకు బాబు. మీరు రాకపోతే మాత్రం మీడియాకి వెళ్తాం. ఆడపిల్ల తండ్రిని కదా, భయంతో చెప్తున్నాను. మీకే భయమూ అక్కర్లేదు. వస్తాం, పెళ్లి చేస్తాం. వెళ్ళండి. అలాగే వస్తాం బుజ్జమ్మ గారు. వస్తాం బుజ్జమ్మ గారు. వస్తాం కాశీనాథ్ గారు. ఇదేదో తేడాగా ఉందే. నా కొడుకు సపోర్ట్ చేయట్లేదు. ఇటు నుంచి ఒక చిల్లి గవ్వ కూడా వచ్చేటట్లేదు. ఎలా అయితేనే శుభం కార్డు మనకే పడుతుందండి. అంతా బానే ఉంది గాని ఆ లిటిగేషన్ మనిషి మీద డౌట్. బాధ అర్థమైంది బేబమ్మ గారు. మీరు అసలు ఆస్తిలో ఇన్వాల్వ్ కాకండి చెప్తా. చెప్పావులే, ఎందుకు కాకూడదు? నా మనోరాలకి వాటర్ రాకుండా పోతుంటే వదిలేస్తానా? రాదని మేము అన్నామా? మీరు కామ్గా ఉన్నారంటే మాకు ఆస్తి రాగానే మీ వాటా మీకు ఇచ్చేస్తాం. ఈ లోపు మీరు గొడవపడి రచ్చ చేస్తే కోర్టుకెక్కుతుంది. సంవత్సరాల తరబడి లాగుతారు. అప్పటికి ఉంటామో లేదో కూడా తెలీదు. మనం లేనప్పుడు ఆస్తొచ్చి ప్రయోజనం ఏముంటుందండి? కరెక్టే. అందుకే మీరు కామ్గా ఉన్నారనుకోండి, మీ వాటా మీకు ఇచ్చేస్తాం. తప్పకుండా ఇస్తారా? ఒట్టు ఒట్టు. అయితే ఈ రోజు నుంచి మనమంతా ఒకటే. వాళ్ళు మన రూట్లోనే వస్తున్నారు కాబట్టి త్వరగానే క్యాష్ చేసుకుందాం. ఇదిగో ఈ మాట మాత్రం నమ్మకంగా లేదు. వాళ్ళని చూస్తుంటే నాకెందుకో డౌట్ వస్తుంది. అంత త్వరగా ఒప్పుకోరే. అదేం లేదండి, పెళ్లి చేయకపోతే ఆస్తి రాసి ఇవ్వాలని బెదిరించాను కదా, అందుకు మెయిన్గా ఒప్పుకున్నారు.
లేదు లక్ష్మణ్ గారు, అలాంటి బెదిరింపులకి భయపడే రకాలు కాదు వాళ్ళు. ఏదో ఉంది. సరే, మీరు ఇక్కడే ఉంటారు కదండి, అలాంటిదేమన్నా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేం జాగ్రత్త పడతాం. ఇది బాగుంది. అజాగ్రత్త అస్సలు ఉండకూడదు. ఏమన్నా నేను మీకు చెప్తా. మీరు వెళ్ళండి, 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 వెళ్ళండి. ఆ, ఆ. అమ్మ బేబమ్మ, వాళ్ళతో చేతులు కలిపావా? నీ సంగతి అరవింద్ అన్నతో చెప్తా.